తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం మండలం కోవాడ గ్రామానికి చెందిన దర్బా కార్తిక్ రామ్ కిరీటి నీట్లో ఆల్ ఇండియా 18వ ర్యాంకు, ఆంధ్రప్రదేశ్లో మొదటి ర్యాంకు సాధించాడు. ఈ సందర్భంగా గ్రామంలోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో 1968-1969 విద్యా సంవత్సరం భీమవరం SCHBRM హైస్కూల్ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో కార్తిక్ రామ్ కిరీటిని సత్కరించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ తాము 10వ తరగతి చదివిన సమయంలో తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేసిన దర్భ విశ్వనాథం మునిమనవడు కార్తిక్ ఆల్ ఇండియాలో ప్రతిభ కనబరచడం తమకు గర్వకారణమని అన్నారు. కార్తిక్ వైద్య విద్యను పూర్తి చేసి వైద్యునిగా మంచి ఉన్నత స్థానానికి వెళ్లాలని ఆకాంక్షించారు. ఏపీలో ఫస్ట్ ర్యాంక్ సాధించిన కార్తిక్ రామ్ కిరీటిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లు అభినందించారు. विष्णव श्रीमान भवा ब्रह्मराजे भवन ब्रह्मा श्री उमा मैडम కార్తీక్ నీట్ పరీక్షలో భారతదేశం మొత్తం మీద 19వ ర్యాంకు, తర్వాత దీనికి మన ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ర్యాంకు తెచ్చుకున్నాడు. 1969 బ్యాచ్ SCHBRM సెకండరీ స్కూల్లో చదివిన 12th క్లాస్ చదివిన పూర్వ విద్యార్థులంతా కలిపి ఇక్కడ సమ్మేళనంగా పెట్టుకొని మన మాస్టర్ మునిమనవడైన దర్బా విశ్వనాథం గారి మునిమనవడు ఆయన దగ్గర మనం పాఠాలు నేర్చుకున్నాం. ఆయన మనకి చాలా బాగా పాఠాలు చెప్పేవారు, బాగా ఇది ఉంది. ఇదిగో ఇవి ఆ తర్వాత వాళ్ళ కొడుకు మన సహ విద్యార్థి భాస్కర్ అంజనావతి వాళ్ళ మనవడు కార్తీక్ రామ్ కిరీటి స్టేట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అదృష్టమైన విషయం ఏంటంటే వీళ్ళ నాన్నగారు కూడా ఏంటి స్పెషలిస్టు రాజమండ్రి, ఆయన కూడా మెరిట్లోనే వచ్చారు. అంటే యాక్చువల్గా వాళ్ళ ముత్తాతల నుంచి మొత్తం అది ఆ వారసత్వం వచ్చి ఉంటుంది. వీడు కూడా మా క్లాస్మేట్ కూడా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా చేశాడు. కాబట్టి ఆ వంశపారంపరంగా అలా వచ్చేసింది. వీడిని సన్మానం చేసుకుంటాం. వీడు స్టేట్ ఫస్ట్ వచ్చిన సందర్భంలో వీడిని ఉమా రామలింగేశ్వర స్వామి గుడి దగ్గర ఈ బాబుని ఫెసిలిటేట్ చేసుకుంటాం. మేము భాగ్యంగా చూస్తున్నాం. ఎందుకంటే మా మనవడే ఇలాగ అయినట్టు, మా అందరి మనవడు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చి ఇలాగ అయినట్టు మేము ఫీల్ అవుతున్నాం. ఏదో సత్యవతి గారి కోరిక మీద కోవాడ అన్నలో వాళ్ళందరూ కూడా నెక్స్ట్ ఇది స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చేటట్టు చూడమని మేము కోరుకుంటున్నాం. పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కూడా నెంబర్ 1 రావాలని, మాకు అందరికీ వచ్చేటట్టు ఫీల్ అయ్యేటట్టు చేయాలని, మేము భగవంతుడి యొక్క కృప ఎప్పుడూ ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కోవాడ అన్నవరం గ్రామంలో వెలిసినటువంటి ఉమా రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మా మనడు చిరంజీవి దర్భా కార్తీక్ రామ్ కిరీటికి మా మామగారి దగ్గర చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులందరూ కలిసి సన్మానం చేయడం చాలా ఆనందంగా ఉంది. మీ ఇంతమంది కలిసి మా చిరంజీవిని ఆశీర్వదించడం మాకు చాలా ఆనందంగా ఉంది. మా మామగారి పేరు దర్భా విశ్వనాథం గారు. వారి దగ్గర వీరందరూ చదువుకున్నారు. మావారు కూడా ఆ బ్యాచ్లోనే ఉన్నారు. అందరూ బ్యాచ్లో ఉన్న వాళ్ళందరూ కూడా అభివృద్ధిలోకి వచ్చి చాలా బాగా మంచి పొజిషన్లో ఉన్నారు. మా అబ్బాయి శ్రీనివాస్ అరుణ్ కుమార్ డాక్టరు, మా కోడలు కృష్ణకాంత శ్రీలత. ఈ విధంగా మమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించి మాకు సత్కరించి ఈ విధంగా చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అందరికీ అనేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి గవర్నమెంట్ వారు ఏమనుకుంటారో మాకు తెలియదు, కానీ ఇక్కడ చదువుల తల్లి మా ఊరు, ఆ కోవాడ అన్నవరం గ్రామం. అలాగే మా SCHBRM స్కూల్ 69 బ్యాచ్ ఈరోజు ఇక్కడ మా దేవాలయంలో బాబుని ప్రశంసిస్తున్నాం. ఎందుకంటే అందరూ కూడా మా బ్యాచ్ మొత్తం 69 బ్యాచ్ మొత్తం అందరూ ఉచ్చస్థితిలో ఉన్నారు. వారి పిల్లలు ఉచ్చస్థితిలో ఉన్నారు, వారి మనవలు ఉచ్చస్థితిలో ఉన్నారు. ఇంకా వంశం అందరూ కూడా ఆ ఉచ్చస్థితికి ఎదగాలని ఆశిస్తూ మా రామలింగేశ్వర స్వామి తాలూకు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండి బాబు పెద్ద డాక్టర్ అయి మా ఊరు వచ్చి మా ప్రజలందరికీ కూడా సేవ చేయాలని కోరుకుంటున్నాం.
మధ్యవర్తిత్వంపై ప్రజలకు విస్తృతంగా ప్రచారం చేయడానికి రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు భీమవరం పోక్సో జడ్జి మండల న్యాయ సేవా సంస్థ చైర్మన్ డాక్టర్ బి లక్ష్మీనారాయణ అధ్యక్షతన పాత కోర్టుల ప్రాంగణం నుండి బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద కోర్టుల కాంప్లెక్స్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బార్ అసోసియేషన్ న్యాయవాదులు, మీడియేషన్ ప్యానెల్ న్యాయవాదులు, పారాలీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు. పచ్చజెండా ఊపి న్యాయమూర్తి బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సివిల్ జడ్జి సీనియర్ డివిజన్ ఎం సుధారాణి, ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ జూనియర్ డివిజన్ జి సురేష్ బాబు, 1వ అదనపు సివిల్ జడ్జ్ జూనియర్ డివిజన్ పి హనీషా, 2వ అదనపు జ్యుడిషియల్ మొదటి తరగతి మెజిస్ట్రేట్ ఎన్ జ్యోతి న్యాయవాదులు పాల్గొన్నారు. గురు పౌర్ణమిని పురస్కరించుకుని భీమవరం బైపాస్ రోడ్లోని శ్రీ షిరిడి సాయిబాబా రథమందిరం వద్ద గురువారం అఖండ అన్నసమరాధన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో చిన్నదిగా ఏర్పాటు చేసుకున్న సాయిబాబా ఆలయం స్థానికులు, దాతలు, భక్తుల సహకారంతో ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుకుందని, బాబావారికి ప్రీతికరమైన అన్నసమారాధన కార్యక్రమం గురు పౌర్ణమి సందర్భంగా ఏర్పాటు చేశామని సహకరించిన దాతలకు, భక్తులకు ధన్యవాదాలు తెలియజేశారు. 3000 మంది భక్తులకు అన్నసమారాధన నిర్వహించినట్టు సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చల్లారాము, పానుగంటి చంద్రశేఖర్ గుప్తా, చిన్నబాబు, చింతలపాటి బంగారాజు, ఉండపల్లి రమేష్ నాయుడు, ప్రభాస్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షులు ఉండి వాసు, కోపినేడి బాబి, యాస అనిల్, సమయమంతుల నాని, పోకల కిషోర్, గంటా శివ, బురడి ప్రసాద్, జి పండు, వరసాల చిన్న, శేఖర్, మజ్జి ప్రసాద్, కరుణ, యేసు, నక్కా శ్రీను, మోషే తదితరులు పాల్గొన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా భీమవరం బైపాస్ రోడ్లో వేయించేస్తున్నటువంటి శ్రీ షిరిడి సాయిబాబా రథమందిరం వద్ద ఈరోజు అఖండ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఈ ప్రాంతంలో చిన్నదిగా ఇక్కడ ఉన్నటువంటి యువకులు, స్థానికుల సహకారంతో చిన్నదిగా నిర్మించుకున్నటువంటి బాబా మందిరం మరి దినదిన అభివృద్ధి చెంది మరి ఒక చక్కని క్షేత్రంగా తయారైంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, ముఖ్యంగా పట్టణంలో ఉన్నటువంటి అనేక మంది దాతల సహకారంతో ఈ గుడి చాలా పెద్ద ఎత్తున క్షేత్రంగా వెలుగొందుతుంది. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా పెద్ద ఎత్తున అఖండ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులు మరి చాలామంది స్పాన్సర్లుగా వచ్చి ఇక్కడ కూరలు, అలాగే పులిహార, చక్కెర పొంగలి, మరి రకరకాల స్వీట్లు ఇవన్నీ కూడా స్పాన్సర్ చేయడం, స్థానికులు ఉన్నటువంటి సహకారంతో ఈ పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే దాతృత్వం అందించినటువంటి భక్తులకు, ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఈ బాబా కమిటీ సభ్యులందరికీ కూడా ఆ బాబా వారు ఎల్లవేళ వారు ఆశీస్సులు అందించాలని చెప్పేసి బైపాస్ రోడ్లో వేంచేసి ఉన్నటువంటి శ్రీ షిరిడి సాయిబాబా రథమందిరం నందు ఈరోజు అఖండ అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. దీనికి పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులు, భక్తులందరూ కూడా ధన సాయం చేసి ఈ అఖండ అన్నదానాన్ని విజయవంతం చేశారు. వారందరికీ బాబా ఆశీస్సులు ఉండాలని. క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో మహిళలు వాండ్రం గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ అమ్మవారికి ఆషాఢమాస సారె సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవారిని శాకంబరిగా అలంకరించారు. గ్రామంలోని సీతారామాంజనేయ స్వామి ఆలయం నుంచి పోలేరమ్మ ఆలయం వరకు సారె బిందెలతో కన్నుల పండుగ ఊరేగింపు నిర్వహించారు. గ్రామంలోని దుర్గమ్మ, సీతాదేవి, మహంకాళమ్మ, అన్నపూర్ణమ్మ సమేత విశ్వేశ్వర స్వామి వారికి నైవేద్యాలు సమర్పించారు. ఈ ఊరేగింపులో అత్తాకోడళ్లు, వదిన ఆడబడుచులు, అక్కా చెల్లెళ్లు, క్షత్రియ కమిటీ సభ్యులు పాల్గొని అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం రామాలయంలో అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉండి మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పీవీఆర్కే ఆంజనేయరాజు, గొట్టముక్కల సుబ్బరాజు, పూసపాటి సత్యనారాయణరాజు, సత్యబాబు, క్షత్రియ సేవా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. Rumah iklan saja, ada
అందరూ దండం పెట్టుకుని ఈరోజు వాండ్రం గ్రామంలో మొట్టమొదటిసారిగా శ్రీ పోలేరు అమ్మవారిని శాకాహారి అమ్మవారిగా అలంకరణ చేసి ఈ రోజు ఆషాఢ మాసంలో అలాగే సారి పెట్టడం జరిగింది. క్షత్రియ మహిళలందరూ వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ పేరు పేరున అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ రోజు ఆషాఢ మాసం సందర్భంగా వాండ్రం గ్రామ దేవత శ్రీ శ్రీ పోలేరు అమ్మవారికి శాకాహార కింద అలంకరణ చేసి ఈ రోజు రెండవసారి సారి సమర్పించడం జరిగింది. ఈరోజు క్షత్రియ ఆడపడుచులందరూ చాలా విధిగా పాల్గొని సుమారుగా 200 మంది దాకా పాల్గొని అందరూ బాగా సమర్పించడం జరిగింది. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మా గ్రామం తరఫున. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో శ్రీ శ్రీ పోలేరు అమ్మవారికి వాండ్రం గ్రామంలో సారి పెట్టడం ఆనవాయితీ. అయితే ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా శాకాంబరి అవతారం వాండ్రం వదిన మరదళ్ళు ఆడబడుసులు కలిసి నిన్న పొద్దుటి నుంచి కృషి చేసి అలంకరణ మాకు మేమే చేసుకుని అమ్మవారిని అలంకరించాలని ఈ విధంగా అలంకరించాం. ప్లాస్టిక్ నిషేధానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని టౌన్ రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ జి శ్రీనివాస్ అన్నారు. గురువారం శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ లో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రజలు క్యాన్సర్ బారిన పడకుండా ఉండేందుకు ప్లాస్టిక్ నిషేధంపై ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా అవగాహన కల్పిస్తున్నారని అన్నారు. రైల్వే పోలీస్ స్టేషన్ సిఐ దస్తగిరి, ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల సంఘం చైర్మన్ పర్రిపాటి శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ విజయరోతి రాఘవులు మాట్లాడుతూ ప్లాస్టిక్ నిషేధంపై ప్రతి వ్యాపారి ఇందుకు సహకరించాలని, ప్లాస్టిక్ నిషేధంపై మార్పులు రావాలని అన్నారు. ప్లాస్టిక్ ఎక్కడ పడితే అక్కడ వేయడం వల్ల మూగజీవాలు ప్లాస్టిక్ ను తిని మృతి చెందుతున్నాయని, ఇది బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ ప్లాస్టిక్ నిషేధంపై పట్టణంలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని, ప్లాస్టిక్ నిషేధం ప్రతి ఒక్కరి నైతిక బాధ్యత అని అన్నారు. అనంతరం ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు ప్రభాకర్, వెంకటేశ్వర్లు, రఘురామయ్య, రమణ, కె కనకదుర్గ, వై రమణయ్య, నసీమా బేగం తదితరులు పాల్గొన్నారు. మనం ఎంతో పర్యావరణాన్ని కాపాడమే కాకుండా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకునే విధంగా ముందుకెళ్తాము. దయచేసి అందరూ కూడా ప్లాస్టిక్ వాడకాలని తగ్గించాలని నా వరల్డ్ హ్యూమన్ రైట్స్ తరఫున కోరుకుంటున్నాను. మన పెద్దలు రంగసాయి గారు, మన హ్యూమన్ రైట్స్ శ్రీనివాసరావు గారు ప్లాస్టిక్ గురించి చెప్పినారు. వాటిని వాడకాలు నిరోధించాలని, ప్రభుత్వ ఆదేశాలని గౌరవించాలని, ప్రతి ఒక్క పౌరుడు ఈ ప్రభుత్వ ఆదేశాలను గౌరవించి మన సమాజానికి మంచి జరగాలని, ప్రజల యొక్క ఆరోగ్యాలు వాటికి సంబంధించింది, హెల్త్కి సంబంధించింది కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు సహకరించాలని. మేమైతే రైల్వేలో మా హెల్త్ ఇన్స్పెక్టర్ ఉంటాడు, అవుట్ సోర్సింగ్ స్టాఫ్ ఉంటారు. మేము ప్లాస్టిక్ కానీ చెత్త కానీ ఎక్కడ పడకుండా చూస్తాం. రైల్వే యాజమాన్యం డస్ట్బిన్లను ప్రతి ప్లాట్ఫామ్ మీద అడుగడుగున ఏర్పాటు చేయడం జరిగింది. వారు వాటిని తీసి ప్లాస్టిక్ని కానీ ఎటువంటి వాటి భద్రపరచడం జరుగుతుంది. మేము కూడా ప్రయాణికులు కూడా ఈ అవేర్నెస్ క్యాంపుల ద్వారా చెప్తా ఉంటామండి తరచుగా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్లాస్టిక్ నిషేధించాలని చెప్పి ప్రభుత్వోద్యోగులు, అధికారులు అందరూ కలిసి ప్రజలతో మమేకమై స్వచ్ఛంద సంస్థలతో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి ముఖ్యంగా మేము మన జిల్లా కలెక్టర్ నాగరాణ్ గారు, అలాగే జాయింట్ కలెక్టర్ రాహుల్ గంగారెడ్డి గారు, మరి ఆర్డీఓ స్పెషల్ ఆఫీసర్, తదుపరి మున్సిపల్ కమిషనర్, అది కూడా కాకుండా ముఖ్యంగా రైల్వేలో మరి స్టేషన్ సిబ్బందితో పాటు ఎస్ఎం గారితో పాటు సిఐ గారు దత్తగిరి గారు కూడా దీని మీద సంపూర్ణమైన న్యాయం చేస్తున్నారు. భీమవరంలో 40% సార్ ప్లాస్టిక్ నయమైందమ్మా. మరి మహిళలే చేయాలి ఉద్యమం, తప్పకుండా ప్లాస్టిక్ నిషేధించేనే కానీ మనం క్యాన్సర్ వస్తుందని చెప్తున్నారు. దీని గురించి ప్రచారం చేస్తున్నాం. అయితే మరి త్వరలో డ్రైవ్ చేస్తారు సార్. ఆ డ్రైవ్ చేసినప్పుడు పోలీసులు వస్తారు. వాళ్ళు చేసే కఠిన శిక్షణ మనం పడాలి అని చేత దయ ఉంచి అందరూ కూడా ప్లాస్టిక్ని మానేసి, మరి అలాగే ప్లాట్ఫారాల్లో రైల్వే కంపార్ట్మెంట్లో ప్లాట్ఫారం మీద చెత్త వేయకుండా ఇది మన ఇల్లా భావించాలి. ఇది ప్రచార కార్యక్రమం తెలియజేస్తున్నాం. మరి వాళ్ళ హ్యూమన్ రైట్స్ స్టేట్ చైర్మన్ అలాగే టీడీపీ నాయకులు, ప్రజానటులు, మరి అలాగే వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ముఖ్యంగా ప్రయాణికులంతా కూడా దీన్ని స్పందించారు. మరి ఈ స్పందన కంప్లీట్గా ఉండాలని కోరుకుంటూ పర్యావరణాన్ని మనం పరిరక్షించాలి. అలా అంటే అది మన ఒక్కరిదే, లేకపోతే ఇక్కడ ఉన్నవాళ్ళమో కాదు, మొత్తం అందరం బాధ్యత వహించాలి. అప్పుడే పర్యావరణాన్ని కాపాడటం అవుతుంది. మరి మొక్కలు నాటాలి. మొక్కలు నాటితేనే మనకి ఆక్సిజన్ బాగా అంది ఆరోగ్యంగా ఉంటుంది. మరి ప్లాస్టిక్ అక్కడ ఇక్కడ చెత్తగా పడేస్తే మరి అనారోగ్యం మనకే వస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మనకి ఇచ్చినందుకు
రంగసాయి గారికి కూడా కృతజ్ఞతలు తెలియపరచుకుంటాం. ఇంతటితో విరమిస్తాం. సమాజంలో విద్య, వైద్యం రెండు అతి కీలకమైనవని ఉండి లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు లయన్ డాక్టర్ గాదరాజు రంగరాజు, పెన్మెత్స రంగప్రసాద్ రాజు అన్నారు. గురువారం ఉండి మండలం కోలమూరు గ్రామంలో హైస్కూల్ విద్యార్థులకు దాతలు గండ్రాజు రాజేష్, పాము రవికుమార్ ఆర్థిక సౌజన్యంతో 30 మంది విద్యార్థులకు బస్ పాసులు ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయభాస్కర్ అధ్యక్షత వహించారు. క్లబ్ అడ్మినిస్ట్రేటర్ రుద్రరాజు నరసరాజు మాట్లాడుతూ విద్య కోసం సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న విద్యార్థుల కోసం బస్ పాసులు అందించడం శుభదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో కోనపరాజు రామచంద్రరాజు, కాగిత మహంకాళి, కన్నెగంటి రూత్కళ, సత్తి బ్రహ్మారెడ్డి, కొట్టుముక్కల రాము, కలిదిండి సీతారామరాజు, గాదిరాజు సుబ్రహ్మణ్యం రాజు, పూసపాటి వెంకటరామరాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పాల్మూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరి దాతలు పాము రవికుమార్ గారు, గండ్రోజు రాజేష్ గారు ఆర్థిక సహాయంతో విద్యార్థులకి బస్ పాసులు అందించడం జరిగింది. సమాజంలో విద్య, వైద్య చాలా ఉన్నతమైనవి. మరి విద్యను ప్రోత్సహిస్తున్న రవికుమార్ గారిని, రాజేష్ గారిని ఈ సందర్భంగా నేను అభినందిస్తాను. సమాజంలో భాగంగా లయన్స్ క్లబ్ అందించే సేవా కార్యక్రమాల్లో అనేకమైన విద్యా సంబంధమైన కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజున ఇతర గ్రామాల్లో దూరస్థంగా ఉండి పాఠశాలకి దూరమైనటువంటి విద్యార్థులకి సౌకర్యార్థం దాతలు పాము రవికుమార్ గారు, గండ్రాజు రాజేష్ కుమార్ గారి యొక్క ఆర్థిక సహకారంతో ఈ గ్రామంలో ఉన్న పాఠశాల విద్యార్థులకి బస్ పాసులు ఇవ్వడం జరిగింది. మేము చేపట్టేటువంటి అనేకమైన విద్యా సంబంధ కార్యక్రమాల్లో భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహించాము. ఈ యొక్క కార్యక్రమం ద్వారా విద్యార్థులు 100% పాఠశాలకు హాజరయ్యి ప్రభుత్వం కల్పించే సౌకర్యాలతో పాటు మాలాంటి స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని కూడా పొంది విద్యాపరంగా ఉన్నతంగా ఎదగాలని మా క్లబ్ ఆశయం. శ్రీ పేరిచర్ల కృష్ణప్రసాద్ మెమోరియల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కోలమూరు. ఈ పాఠశాలలో మొత్తం 142 మంది విద్యార్థులు విద్యను అభ్యసించడం జరుగుతుంది. ఇందులో సుమారుగా 60 మంది విద్యార్థులు మరి పాములపర్రు, కలిగొట్టల గ్రామాల నుంచి పాఠశాలకు వచ్చి విద్యను అభ్యసిస్తున్నారు. మరి వారికి దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి బస్సు పాసుల నిమిత్తము మరి ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ పాము రవి గారు, అదేవిధంగా రాజేష్ గారు, గండ్రోజు రాజేష్ గారు విద్యార్థులకి ఆర్థిక సహాయం అందించి వారందరికీ కూడా ఉచితంగా బస్సు పాసులు అందించడం జరిగింది. మరి ఈ కార్యక్రమం అంతా కూడా మరి ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమాన్ని మా పాఠశాల నిర్వహించడం, అదేవిధంగా ఉచిత బస్సు పాసులు విద్యార్థులకు అందించడం జరిగింది. మరి ఈ సందర్భంగా మా పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు మరి విద్యార్థులందరి తరఫున కూడా మరి ఉండి లయన్స్ క్లబ్ వారికి, అదేవిధంగా దాతలకి అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈనాడు కోలమూరు జడ్పీహెచ్ఎస్ స్కూల్లో చదువుకున్న విద్యార్థులకు దూర ప్రాంతాల నుంచి అనగా పాములపల్లి నుంచి, ఆరేడు కలగొట్టల నుంచి విచ్చేస్తున్న విద్యార్థులకు ఈ యొక్క ఆర్టీసీ ఏర్పాటు చేస్తున్న ఈ యొక్క ఉచిత బస్ పాసులు మరియు ప్రీపెయిడ్ బస్ పాసులను అందించాలనే సదుద్దేశంతో ఈ యొక్క నేను మరియు గండ్రాజు రాజేష్ వర్మ కలిపి ఈ యొక్క 53 మంది విద్యార్థులకు బస్ పాసులు అందజేయడం జరిగింది. దానిలో భాగంగా అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో తన వంతు కృషి చేస్తూ ఈ యొక్క సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాలకి, పేదలకు యొక్క అనేక విద్యా, వైద్య తదితర సౌకర్యాలు అందిస్తున్నటువంటి ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం ఎంతో సంతోషదాయకమైన విషయం అని తెలియజేస్తూ ఈ యొక్క ఉండి లయన్స్ క్లబ్ భవిష్యత్తులో చేస్తున్న కార్యక్రమంలో మేము కూడా పాల్పంచుకోవాలనే ఆశతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఇచ్చేసిన ఈ యొక్క లయన్స్ క్లబ్ సభ్యులందరికీ కూడా అధ్యక్ష కార్యదర్శులందరూ పేరుపేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో బస్ పాసులను విద్యార్థులకు అందించడంలో తోడ్పాటు అందించిన మరొకసారి రాజేష్ వర్మకి ధన్యవాదాలు తెలియజేస్తూ మా తరఫున ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించిన ఈ యొక్క స్కూల్ సిబ్బందికి మరియు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉండిని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలి. శాసనసభ ఉపసభాపతి త్రిబులార్. భీమవరం 37వ వార్డు గోపాలకృష్ణ యాదవ్ సంఘం ఆధ్వర్యంలో శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 50వ జాతరోత్సవాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు.
వారణాసిలో పర్యటించిన కేంద్ర మంత్రి కాశీ విశ్వనాథుడు కాలభైరవుణ్ణి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన శ్రీనివాస వర్మ. జనసేన సీనియర్ నాయకులు ముత్యాల రత్నం జన్మదినోత్సవం సందర్భంగా కుప్పనపూడిలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.